మొత్తంగా కవితకు సంబంధించిన ఏదైతే లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ తీర్పుకు సంబంధించి నేడు మధ్యంతర బెయిల్ తీర్పుకు సంబంధించి అయితే విచారణ జరగబోతోంది. ఇక కుమారుడి పరీక్షల కోసం ఆమె రిక్వెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత. అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో అంటే ఢిల్లీలో ఉన్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టులో తీర్పు రానుంది. మొత్తంగా చిన్న కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అయితే కవిత కోరుతోంది. దీనికి సంబంధించి ఆమె గతంలో కూడా కొన్ని కామెంట్స్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కి సంబంధించి పూర్తిగా విశ్లేషణాత్మకమైనటువంటి సబ్జెక్ట్ని అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ఏదైతే కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఆమె మొదటి నుంచి కూడా కోరుతుంది ఏంటంటే ఆమె కొడుకు పరీక్షల నేపథ్యంలో తనకు బెయిల్ ఇప్పించాలి, అంతేకాకుండా ప్రధానమంత్రి కూడా పిల్లల పరీక్షల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఏదైతే చెప్పారో దానికి సంబంధించి కూడా ఆమె ఉదాహరించారు ఇటీవల. ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? కవిత బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో మనం మొదటి నుంచి చెప్తున్నట్టు అంశం ఏదైతే న్యాయవాదుల అభిప్రాయాలు మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఒక కేసుకి సంబంధించి ఆవిడ ఈడీ విచారణ ఎదుర్కొనే క్రమంలో జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈడీ రెండు దఫాలుగా ఆమెకి కస్టడీ పిటిషను, కస్టడీ అనుమతితోటి కస్టడీకి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సిబిఐ కేసు ముందుకు వచ్చింది. సిబిఐ కేసుకు సంబంధించినటువంటి కోర్టు ఆల్రెడీ అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో అంటే సిబిఐ వాదన కూడా ఏంటి, ఆవిడ మేము ఫిబ్రవరి 28వ తారీఖు పిలిచాము, ఆవిడ విచారణకు రాలేదు, విచారణకు సహకరించలేదు, విచారణకు సహకరించని కారణంగా మాకు జైల్లోనే అనుమతి ఇవ్వమని సిబిఐ కోరింది. సిబిఐ విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ రాదు అనేది న్యాయవాద వర్గాల్లో, న్యాయ నిపుణుల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశము మిగతా రాజకీయాలన్నింటినీ పక్కన పెడితే న్యాయపరమైనటువంటి విధానంలో కూడా ఒక కేసుకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉండగా మధ్యలో బెయిల్ ఇవ్వటం సహజంగానే కుదరదనేది న్యాయవాద వర్గాలు, న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం. ఈ పారామీటర్నే చూసుకుంటే ఈరోజు బెయిల్ పట్ల సానుకూలమైనటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. బట్ అది కోర్టు డిస్క్రిషన్ మీద, కోర్టు యొక్క తీర్పుల మీద, కోర్టుకి ఇవ్వబోయే తీర్పుల మీద మనం వ్యాఖ్యానాలు చేయకూడదు. కాబట్టి సహజంగా జరిగేటటువంటి ప్రొసీజరల్ అరేంజ్మెంట్స్, ప్రొసీజరల్ విధానం గురించి మాత్రమే మాట్లాడే పరిస్థితిలో ఇది న్యాయవాద వర్గాల్లో, న్యాయ నిపుణులు చెప్పినటువంటి అంశం. అయితే కొడుకు పరీక్షలు ఏదైతే చెప్తున్నారో 11వ తరగతి పరీక్షలకు సంబంధించిన అంశం చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు 11వ తరగతి పరీక్షలు ఏం పబ్లిక్ ఎగ్జామ్స్ కాదు, ఇంటర్నల్గా జరిగేటటువంటి ఎగ్జామ్సే. ఆ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్లే వాల్యుయేషన్ చేస్తారు. మనకున్న సమాచారం, నాకు తెలిసిన విధానం ప్రకారం అయితే అదే ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, ఆవిడ కోరుకున్నటువంటి విషయం, దాన్ని కోర్టు ఎట్లా పరిగణకు తీసుకుంటుంది అనేటువంటి అంశం కూడా కీలకంగానే గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది విజయ్.